హాయ్ ఫ్రెండ్స్, వనక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. ఇది చెన్నై ఎగ్మూర్ స్టేషన్ అండి. చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుంచి తిరువారూర్ ఎలా వెళ్ళాలి అన్నది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. నేను ట్రైన్ డీటెయిల్స్, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలని చెప్పాను. మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తిరువారూర్లో మేము చూసిన త్యాగరాజస్వామి గుడి గురించి ఇప్పుడు హిస్టరీ తెలుసుకుందాం. ఆ గుడి ఎలా ఉంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కట్టారు అన్నది నేను చెప్తాను. గుడికి రీచ్ అయ్యేలోపు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తిరువారూర్ జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనండి గుడి. ఈజీగా రీచ్ అవ్వచ్చు, నడవగలం అనుకునే వాళ్ళు. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అనమాట గుడి. గుడికి వెళ్ళేటప్పుడు మేము నడుచుకునే వెళ్ళామండి. గుడి మొత్తం 20 ఎకరాల్లో ఉంటుంది. సో లోపల కూడా తిరగాల్సి ఉంటుంది. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. మనం ఫస్ట్గా చూడబోయేది తిరువారూర్ రథం. రథం అంటేనే అసలు చాలా పెద్ద రథం అండి. ఇది ఎలా అంటే వెడల్పుగా ఉంటుంది, హైటు ఉంటుంది. అలాగే ఇండియాలోనే రెండో ప్లేస్లో ఉంది రథం. రథం దగ్గర ఫ్రంట్లో వినాయకుడి గుడి ఉంది, చిన్న గుడి. అది చూసిన తర్వాత పక్కన రథంని మొత్తం ఒక గ్లాస్ లాంటి చేసేసారండి, చుట్టూ చేసి దాంట్ లోపల పెట్టారు. మార్చిలో రథోత్సవం జరుగుతుంది. చూడాలనుకున్న వాళ్ళు ఆ టైంలో వెళ్ళొచ్చు. కానీ చాలా జనం ఉంటారండి. చుట్టూరు మనిషి ఎత్తుకి బ్లూ కలర్ షీట్ వేసేసారు, పైన అంతనేమో గ్లాస్తో కవర్ చేశారు. దానివల్ల మనం క్లియర్గా చూడలేకపోయాము. నేను వీలైనంత వరకు కొంచెం తీసాను అనమాట ఈ రథాన్ని. ఈ రథం వచ్చి 300 టన్నులు బరువు ఉంటుందండి. 96 అడుగుల ఎత్తు ఉందంట. రథాన్ని పూర్తిగా చూడడం అయితే కుదరలేదు. మీకు కావాలంటే నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఇది వచ్చి చూడండి, రథం చక్రాలు చూస్తారు ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా బాగుంటుందండి రథం బయట నుంచి చూడడానికి. స్వామివారికి గుడికి ఎదురుగానే ఉంటుందండి. ఇది బయట మెయిన్ ద్వారానికి కొంచెం దూరంగా ఎదురుగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి గుడి వాకబుల్ డిస్టెన్సే, పెద్ద దూరమే ఉండదు, ఎరుగును కనిపించేలాగా ఉంటుంది ఇక్కడ. ఇదేనండి రథం ఉత్సవం జరిగినప్పుడు ఇలా అలంకరణ చేస్తారు. మనం చూడబోయేది పురాణాల ప్రకారం అరుణాచలేశ్వరుని స్మరించుకుంటే ముక్తి, కాశీలో చనిపోతే ముక్తి, చిదంబరంలో దర్శించుకుంటే ముక్తి. కానీ తిరువారూరులో పుట్టిన ప్రతి వ్యక్తికి అక్కడ పుడితేనే ముక్తి అంటండి. అందుకే ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన గుడి అని చెప్తారు. అతిపెద్ద శివాలయాల్లో ఇది 2వ ప్లేస్లో ఉంది ఈ తిరువారూరు గుడి. మర్చిపోకుండా ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి చూడండి. ఈ గుడిని పల్లవ రాజులు నిర్మించగా అతని తర్వాత చోళరాజులు వచ్చారు. చోళరాజులు కొంచెం నిర్మించి వాళ్ళ వంశీకులు అలా 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 కొంచెంగా విస్తరణ చేసుకుంటూ వెళ్ళారండి ఈ గుడి మొత్తం. ఇది సింహద్వారం అండి. సింహద్వారానికి 2 పక్కల కూడా సింహం బొమ్మలతో పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే 2 పక్కల కూడా వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ మనం ఏ పూజకైనా మనం పూజించుకునేది వినాయకుడినే కదా. గుమ్మం లోపలికి వెళ్ళగానే 2 పక్కల వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. చాలా భక్తి పాటలు పాడిన త్యాగరాజుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన పుట్టింది ఇక్కడ తిరువారూరులోనే పుట్టారండి. ఆయన ఇక్కడ కర్ణాటక సంగీతం కూడా పుట్టింది ఇక్కడే అంటారు. ఎందుకంటే ఆయన ఈ గుడిలో చాలా పాటలు పాడారనమాట. గుడి లోపలికి వెళ్ళగానే చూడండి, ఇటంతా ఎంట్రన్స్ అనమాట. అటు ఇటు స్తంభాలు ఉన్నాయి కదా, అవి పూజ జరిగినప్పుడు ముందు మనం పెళ్ళికి ఎలా రాట వేస్తామో అలాగా పూజ జరిగినప్పుడల్లా ఇలాగా ఒక్కొక్క రాట కింద స్తంభాలు వేస్తూ ఉంటారంట విశేషమైన పూజ టైంలో. ఇక్కడ శివుడు వచ్చి శివలింగం ఆకారంలో ఒక గుడిలో ఉంటారండి. కాకపోతే మనం చూసే త్యాగరాజస్వామి, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కలిగిన త్యాగరాజస్వామి వచ్చి విగ్రహం రూపంలో ఉంటారు, మనిషి విగ్రహంలో. ఈ గుడిలోనే శివుడు విగ్రహంలా కనిపించేది ఈ గుడిలో మాత్రమే. ఇక్కడ అమ్మవారు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చాలా టీవీగా హుందాగా కనిపిస్తూ ఉంటారు. అదొక విశేషం అన్నమాట ఈ గుడిలోని. అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం మనం. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ గుడిలో మొత్తం 9 గోపురాలు ఉంటాయండి. మనం ఇప్పుడు గోపురంలోంచి లోపలికి వచ్చాము కదా, సింహద్వారంలో నుంచి. అలాగా పెద్ద పెద్దవి మొత్తం 9 గోపురాలు ఉంటాయి. గుడి మొత్తం చూసామంటే, లోపల తిరిగి చూసామంటే, ఈ గుడి మొత్తం అంతా ఫుల్గా స్లోగా కవర్ చేయాలి, మొత్తం అంతా చూడాలి అనుకుంటే హాఫ్ డే కూడా సరిపోదండి, ఒక పూట సరిపోదు. ఒక రోజంతా తిరిగితేనే కానీ మనం పూర్తిగా చూడలేము, అంత పెద్ద గుడి అనమాట. ఈ గుడి మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉందో అదే సైజుకి అదే ఎకరాలతో బయట కోనేరు ఉంటుందండి. గుడికి ఇంకో ద్వారం నుంచి మనం బయటికి వెళ్తాం కదా, అక్కడ కోనేరు ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద గంట కనిపిస్తుంది కదా. స్వామివారికి పూజ జరిగినప్పుడల్లా ఈ గంటను వాయిస్తూ ఉంటారు. దీనికి ఒక చరిత్ర ఉందండి. ఒకప్పుడు తిరువారూరుని పాలించిన మనునీతి చోళుడు అనే రాజుగారికి ఒక కొడుకు ఉండేవారు. ఆ రాజు కొడుకు యువరాజు ఏం చేస్తారంటే, రథం మీద వెళ్తున్నప్పుడు తెలియకుండా ఒక ఆవు దూడని తొక్కించేస్తారు. ఆ ఆవు దూడ తొక్కించిన వెంటనే చనిపోతుంది. దానిని వెంటనే వెళ్ళి తండ్రికి చెప్దాం అనుకుంటాడు. కానీ యువరాజు చెప్పలేక చాలా కష్టపడి
భయపడి చెప్పకుండా ఉంటాడు. కానీ అదే నిమిషంలో ఆవు వచ్చి న్యాయం కోసం అని చెప్పి ఈ గంట వాయిస్తే ఎవరికైనా రాజుగారు వచ్చి న్యాయం చేస్తారనమాట. ఆ ఆవు ఆ గంట దగ్గరికి వచ్చి ఆ గంట వాయిస్తుంది. అప్పుడు రాజు ఆవు ఇంటికి ఇలా చేస్తుందని వివరాలు కనుక్కోగా ఇలా జరిగిందని చెప్పి చెప్తారు ప్రజలు. అప్పుడు రాజుగారు అతని కొడుకు కూడా మరణదండన విధిస్తారు. అతని రాజనీతికి అతని పరిపాలనకి చూసి మెచ్చుకొని సోమస్కంద స్వామి దర్శనమిస్తారు. పరమశివుడు ఆవుదూడతో పాటు రాకుమారుని కూడా బ్రతికిస్తాడు. స్వామివారికి విశేష పూజలు చేయడానికి మండపాలు ఉంటాయి కదా, ఇక్కడ మొత్తం 3 పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయండి. దాంతోపాటు 3 తోటలు కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాల పువ్వులు పళ్ళు ఇవన్నీ పండించడానికి అక్కడ తోటలు ఉంటాయి సపరేట్గాను. ఇప్పుడు మనం చూస్తున్నదే శివాలయం అండి. శివాలయం లోపలికి దర్శనానికి వెళ్దాము. మనం వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది పెద్ద ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి ఎదురుగుండాని మన సోమస్కంద స్వామి ఉంటారు. ఇదే గోపురం అండి. దీని లోపలికి కెమెరా ఎలా చేయరు. సో ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నేను మిగతాది చూపిస్తాను. సోమస్కంద స్వామి మొత్తం పూలతో కలిపేసి ఉంటారండి. సంవత్సరంలో 2 సార్లు మాత్రమే స్వామివారి పాదాలు కనిపించేలాగా మనకి దర్శనం చూపిస్తారు. ఏ శివాలయంలోనైనా నంది కూర్చొని ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నుంచొని ఉంటుందండి. అది ఇంకొక విశేషం ఈ గుడిలో. మురుగన్ వల్లి దేవసేన సమేతంగా మురుగన్ గుడింది. లోపల ఇక్కడ నవగ్రహాలు చూసారంటే వాటి రాశుల ప్రకారం వేరే వేరే దిశల్లో ఉంటాయి ఏ గుళ్ళోనైనా. కానీ ఇక్కడ మాత్రం అన్నీ ఒకే దిశగా చూస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని వచ్చిన శివాలయం ఉంది కదా, అన్నీ ఆ వైపుకే ఉంటాయి. ఇక్కడ చూడండి, మన చెయ్యి అంత వినాయకుడే ఉన్నారు. చిన్న విగ్రహం అనమాట, చాలా విశేషం అనమాట. అది వెళ్ళినప్పుడు చూడడం మర్చిపోకండి. నవగ్రహాలకి పక్కనే ఉంటుంది ఆ వినాయకుడి విగ్రహం. అన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి. ఈ గోపురాన్ని చూస్తూ ఉంటాయి అన్నమాట నవగ్రహాలని. నేను ఈ గుళ్ళో శిల్పకళ అయితే చాలా బాగా చేశారండి. ఇది కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ కృష్ణావతారం ఉంది. కృష్ణావతారానికి చుట్టూరు తోరణం కూడా పెట్టారు చూడండి. ఇక్కడ ఆవు, శివలింగం, బ్రహ్మ, విష్ణు ఈ మిగతా దేవుళ్ళు కూడా వచ్చి ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారని చెప్తారండి. ఈ లింగం చూసారా ఎంత బాగుందంటే కళ్ళు తిప్పుకోలేకపోయామన్నమాట, అంత బాగుంది ఆ లింగం. శివలింగం దర్శించుకున్న తర్వాత పక్కనే ఆది చండికేశ్వర స్వామి, ఈయన దర్శనం కూడా చేసుకొని పక్కన ఇంకో చండికేశ్వర స్వామి ఉన్నారు, ఆయన దర్శనం కూడా చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనం ఇంకాను చాలా గుళ్ళు ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని వివరాలు మాత్రం చెప్తున్నాను ఈ వీడియోలో. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. తప్పక ఏదైనా చెప్పినా కూడా కామెంట్ చేసి చెప్పండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మహిషాసుర మర్దిని ఈ విగ్రహం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుందాం. ఇప్పుడు గుడి మొత్తం 100కు పైగా చిన్న 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 గుళ్ళు ఉంటాయండి. ప్రతి దాంట్లోనూ శివలింగం లేదంటే వినాయకుడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రతిష్ఠించి చేస్తూ ఉంటారు. అది అంతా తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక గోపురంలోంచి వెళ్ళినప్పుడు మనకి అమ్మవారి గుడి వస్తుంది. శివుడిని సోమస్కందుడు అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని వచ్చి కమలాంబాల్ అమ్మవారు అని చెప్తారనమాట. చెప్పాను కదండి, ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పాను నేను. అమ్మవారు వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇక్కడ విశేషం ఈ గుళ్ళో. అమ్మవారి దర్శనానికి ముందు ఇక్కడ వినాయకుడి చిన్న గుడి ఉంది. మళ్ళీను ఇక్కడ నందీశ్వరుడు, ధ్వజస్తంభం అన్నీ ఉన్నాయి అమ్మవారికి ఎదురుగుండా అనమాట. ఇది ద్వారంలోంచి లోపలికి వెళ్తే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. కానీ లోపల కెమెరా అలౌ చేయట్లేదండి. నేను ఫోటో అటాచ్ చేస్తాను చూడండి. ఈవిడే కమలాంబాల్ అమ్మవారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత చూడాలి అనుకుంటే గుడి చుట్టూరు ఇంకా చాలా ఉన్నాయండి. చెప్పాను కదా, చిన్న చిన్న మందిరాలన్నీ ఉంటాయి. విష్ణుమూర్తి, శివుడు, ఇంకా విష్ణుమూర్తి నిర్మించిన శివలింగం చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గుడిలో ఉన్న విగ్రహాలు మొత్తం అన్నీ కవర్ చేయాలంటే ఒక రోజంతా సరిపోదండి. మొత్తం అన్నీ చుట్టూ తిరగాలంటే మనకి. ఇక్కడ విశేషమైన పూజలు అవి జరిగినప్పుడైతే అస్సలు జనం చాలామంది వస్తారు. మార్చి నెలలో మాత్రం ఇక్కడ రథోత్సవం జరుగుతుందంట. ఎవరైనా వీలైతే మాత్రం వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మనం దర్శనం అంతా ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు ఈ బుద్ధుని విగ్రహం ఒక పక్కన కనిపిస్తుంది. అలాగే ఇంకొక పక్కన వచ్చి మ్యూజియం కూడా ఉందండి. ఈ గుడికి సంబంధించిన విశేషాలన్నీ ఉంటాయని చెప్పారు. మేము వెళ్ళినప్పుడు క్లోజ్లో ఉంది, అందుకని మేము వెళ్ళలేదు. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఓపెన్లో ఉంటే మాత్రం తప్పకుండా చూసి చెప్పండి.
ఈ గుడి లోపల మొత్తం అంతా ముగించుకొని బయటకు రావడానికి కూడా చూసారా ఇంత సేమ్ అదే ఆ పక్కన మనం ఎలా చూసామో అదే రకంగా ఈ పక్కన కూడా సింహద్వారం లాగా పెద్ద గుమ్మం ఉంది. 2 పక్కల సింహద్వారాలతో సింహం బొమ్మలు అంత చరిత్ర అంతా రాసిన ఒక పలక అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, గోపురానికి ఎదురుగానే పెద్ద కోనేరు ఉందండి. ఈ కోనేరులోనే తెప్పోత్సవాలు జరిగినప్పుడు, విశేషమైన పూజలు జరిగినప్పుడు ఈ కోనేరులో స్వామివారి విగ్రహాన్ని తీసుకొస్తారు. అయితే మధ్యలో కూడా ఒక గుడి ఉందండి. ఆ కోనేరు లోపల ఒక గుడి ఉంది. కోనేరుకి ముందర ఇక్కడ వినాయకుడి గుడి ఉంది చిన్నది. అభిషేకానికి అప్పుడే నీళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. ఈ గుడిలోని రోజు స్వామివారికి పూజ చేయడం కోసం అని చెప్పి పంతులు గారు రోజు చిన్న బోట్ ఒకటి ఉంది అక్కడ, అది వేసుకొని వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ వస్తారు. ఈయన పంతులు గారు మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా పూజ ముగించుకొని వస్తున్నారనమాట. మెయిన్ ద్వారానికి ఎదురుగుండా ఉంది కోనేరు. చూడండి, చాలా పెద్దగా ఉందండి కోనేరు అసలు. తిరువారూర్ త్యాగరాజస్వామి, సోమస్కంద స్వామి గురించి నేను చెప్పిన విశేషాలు ఎలా అనిపించినాయి, మీకు ఎలా అనిపించినాయో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దర్శనం ముగించుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.